టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 23 ఫిబ్రవరి, టైం వచ్చేటప్పటికి 6 PM అయితే అవుతుంది. ఇప్పుడు పట్టుకున్న టెక్ న్యూస్ వచ్చేటప్పటికి మొదటి న్యూస్ యాపిల్ నుంచి. యాపిల్ అయితే ఐఫోన్ 17e అనే పేరుతో మార్చి 5వ తారీఖున అయితే న్యూయార్క్లో ఒక ఫోన్ లాంచ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఐఫోన్ 16e అనే పేరుతో లాస్ట్ ఇయర్ అయితే ఒక ఫోన్ అయితే లాంచ్ అయింది. దానికి దీనికి తేడా ఏంటంటే డిస్ప్లేలో వచ్చేటప్పటికి అదైతే నాచ్తో వచ్చింది 16e. ఈసారి అయితే వీళ్ళు డైనమిక్ ఐలాండ్కి అయితే అప్డేట్ అవ్వబోతున్నారు. సేమ్ అదే 6.1 ఇంచెస్ 60 Hz డిస్ప్లేతో అయితే రాబోతున్నారు. ఫిజికల్గా చూసుకుంటే డిజైన్ పరంగా ఇంకా ఏ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. రిజల్ట్స్ కూడా చూసుకుంటే ఐఫోన్ 16eతో కంపేర్ చేస్తే ఐఫోన్ 17e అయితే కొంచెం స్లిమ్ చేయబోతున్నారు. అలాగే కెమెరా విషయానికి వచ్చేటప్పటికి అదే 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీంట్లో కూడా వాడబోతున్నారు. కాకపోతే దీంట్లో ఈసారి బయోనిక్ K19 చిప్ అయితే వాడబోతున్నారు. ఇదైతే ఐఫోన్ 17లో వాడిన చిప్పే, కాకపోతే ఇదైతే కొంచెం డౌన్ క్లాక్ వర్షన్ అయితే దీంట్లో వాడబోతున్నారు. ఈ చిప్ వల్ల లాస్ట్ వర్షన్ కంటే దీంట్లో కొంచెం ఇమేజ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. క్వాలిటీ ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో రానుంది. దీని ప్రైస్ కనుక చూసుకుంటే ఐఫోన్ 16e వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే ఇండియాలో 60,000కి అవైలబుల్గా ఉంది. ఇది $599కి అయితే లాంచ్ చేశారు. సేమ్ అదే ప్రైస్కి ఐఫోన్ 17e కూడా అయితే లాంచ్ చేస్తారని అయితే సమాచారం. మార్చి 5వ తారీఖు మనకు అన్ని డీటెయిల్స్ అయితే రివీల్ అవుతాయి దీని గురించి. అప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. న్యూస్ వచ్చేటప్పటికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అయితే ప్రతి సంవత్సరం అన్ప్యాక్డ్ అనే ఈవెంట్ కండక్ట్ చేసి ఆ ఈవెంట్ లో శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ అయితే లాంచ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఈవెంట్ ఫిబ్రవరి 25న అయితే జరగనుంది. కాకపోతే ఈవెంట్ లో వీళ్ళు లాంచ్ చేసే శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ చేయక ముందలే అయితే దీని డిజైన్స్ దీని స్పెక్స్ మొత్తం అయితే లీక్ అయ్యాయి. ఇదైతే ఒక యూట్యూబర్ సాహెల్ కరోల్ అనే ఒక వ్యక్తి అయితే యూట్యూబ్ వీడియోలో ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు. దీని డిజైన్స్ కనుక చూసుకుంటే ఇది ప్రైవసీ డిస్ప్లేతో అయితే రానుంది. అంటే ఇది పక్కన వాళ్ళు పక్క నుంచి చూస్తే అలాగ బ్లాక్గా కనిపించిద్ది, మన వాటికైతే నార్మల్గానే కనిపించిద్ది. దీని గీక్ బెంచ్ స్కోర్స్ కూడా అయితే లీక్ అయినాయి. వాటిని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అలాగే ఈసారి ఈ S26 అల్ట్రాలో రాబోయే S Pen ప్లేస్మెంట్ అయితే కార్నర్కి అయితే ఉండబోతుంది. అలాగే దీనికి కూడా ఈసారి బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉండదు. S25 సిరీస్ లాగే దీనికి బ్లూటూత్ సపోర్ట్ తెస్తే అంతకు ముందట్లాగా ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది అయితే ఈ బ్లూటూత్ సపోర్ట్ అయితే ఇష్టపడతారు. వీళ్ళు నెక్స్ట్ సిరీస్ లో అయినా దీన్ని తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి నథింగ్ నుంచి. నథింగ్ అయితే నథింగ్ 4A Pro అనే పేరుతో ఒక 2 ఫోన్స్ అయితే మార్చి 5వ తారీఖున లాంచ్ చేసిన సంగతి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ టెక్ న్యూస్ లో అయితే చెప్పుకున్నాం. అదైతే అప్పుడు యాపిల్ ఈవెంట్ ని మాక్ చేస్తూ బ్రైట్ పింక్ కలర్ స్ప్రే కలర్ తో మార్చి 5వ తారీఖున అయితే వీళ్ళ ఫోన్స్ లాంచ్ అవుతున్నట్లయితే సమాచారం వెల్లడించారు. ఇప్పుడైతే దీని డిజైన్ అయితే ఎక్స్లో అఫీషియల్గా నథింగ్ వాళ్ళే పోస్ట్ చేశారు. దీని డిజైన్ కనుక చూసుకుంటే ఇది పిల్ షేప్డ్ కెమెరాతో హారిజాంటల్గా అయితే రానుంది. ఇలా ఫోన్లో స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఆ ట్రాన్స్పరెంట్ బ్యాక్, అలాగే గ్లింఫ్ ఇంటర్ఫేస్. దానికి బ్యాక్ సైడ్ అయితే లైట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఈసారి అయితే ఆ గ్లిఫ్ లైట్స్ని తీసేసి గ్లిఫ్ బార్ అనే పేరుతో అయితే లైట్స్ని తీసుకురానున్నారు. దీంట్లో అయితే ఇండివిజువల్గా 7 LEDs అయితే ఉంటాయి. వాటి ద్వారా మనకైతే నోటిఫికేషన్స్కి వీటికి అయితే మనకి ఆల్రెడీ గ్లిఫ్ ఇంటర్ఫేస్లో చూసాం. అలానే దీంట్లో కూడా ఏదో పెట్టబోతున్నారు. వీటి పూర్తి డీటెయిల్స్ అయితే మార్చి 5వ తారీఖున తెలియనున్నాయి. కానీ రూమర్ స్పెక్స్ కనుక చూసుకుంటే దీంట్లో 4Aలో వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ వాడబోతున్నారు. అలాగే దీంట్లో 5400 mAh బ్యాటరీ, డిస్ప్లే సంగతికి వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్ 1.5K AMOLED 120 Hz డిస్ప్లే అయితే ఉండబోతుందని సమాచారం. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ట్రంప్ నుంచి. ట్రంప్ గురించి మనందరికీ తెలిసిందే, ట్రంప్కి ప్రతి దాంతో ప్రాబ్లమే. ఈసారి అయితే ట్రంప్ నెట్ఫ్లిక్స్లో నుంచి సుసాన్ రైస్ అనే ఒక ఆమెనైతే తీసేసేయమని అయితే నెట్ఫ్లిక్స్కి అయితే హెచ్చరికలు జారీ చేశాడు. ఒకవేళ ఏమైనా కనుక తీసేయకపోతే వీళ్ళు ఫ్యూచర్లో చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందని ట్రంప్ అయితే హెచ్చరించాడు. ఎవరి సుసాన్ రైస్ అంటే ఏమైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఒబామా అండర్లో అయితే పనిచేసింది. 2023 నుంచి నెట్ఫ్లిక్స్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో ఒక మెంబర్గా అయితే ఉంది. ఏమైనా ఇప్పుడు ట్రంప్ ఎందుకు టార్గెట్ చేశాడంటే ఏమైతే ఏ కంపెనీస్ అయితే ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళందరికీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి అయితే ఏమో కొన్ని కామెంట్స్ అయితే చేసింది ట్రంప్కి సపోర్ట్ చేస్తున్న కంపెనీస్ పైన. దీనిపైన అయితే ట్రంప్ సీరియస్ అయ్యి మీద యాక్షన్ తీసుకోమని అయితే నెట్ఫ్లిక్స్ని అయితే ఆదేశించాడు. త్వరలో అయితే నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రోస్, డిస్కవరీ లాంటి వేరే సంస్థలతో అయితే కొలాబ్ అయ్యి వాళ్ళని కొనాలి అని అయితే ప్రయత్నంలో ఉంది. వీటిలో అయితే ట్రంప్ అయితే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఒకవేళ వీళ్ళు కనుక ఆమెను ఫైర్ చేయకపోతే. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి. ఈరోజు అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే ఫస్ట్ ఇండియాస్ యాంటీ టెర్రర్ పాలసీ ప్రహార్ అనే పేరుతో ఒక పాలసీని అయితే తీసుకొచ్చింది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు కాలంతో పాటు టెర్రరిస్టులు కూడా మోడర్న్ టెక్నాలజీకి అలవాటు పడిపోతా ఉన్నారు. డ్రోన్స్ ఇలాంటివి అయితే వాడి మన కంట్రీలోకి చొరబడి చాలా ధ్వంసం అయితే చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవటానికి ఇండియా గవర్నమెంట్ అయితే ఈ ప్రణాళికను అయితే పన్నింది. దీని ద్వారా అయితే పోలీస్కి మరియు ఇంటెలిజెన్స్ సంస్థకి, ఆర్మీకి అయితే కోఆర్డినేషన్ అయితే పెరగబోతుంది. దీన్ని యూజ్ చేసుకొని మోడర్న్ టెక్నాలజీస్తో
టెర్రరిస్ట్ మన కంట్రీలో అటాక్ చేస్తున్న దాన్ని అయితే మనం అడ్డుకోవడానికి అయితే ప్రయత్నించని అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే చెప్తుంది. ఇది ఎంతవరకు టెర్రరిస్ట్ అటాక్లను తట్టుకోగలదు, ఎంతవరకు ఆపగలదు అయితే మనం చూడాలి. ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఇవే. మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.